ఇక్కడ వాళ్ళ చేసే పోరాటంలో ఏ విధమైనటువంటి న్యాయం లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, రాజకీయంగా కుట్రపూరితమైనటువంటి చర్య. ఎస్సీలకు సంబంధించి ఎస్సీ రిజర్వేషను, ఎస్సీ లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేశం మొత్తంగా ఒక ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి దేశం మొత్తాన్ని యూనిట్గా తీసుకుని పరిశీలిస్తే దేశం మొత్తం మీద ఓవరాల్గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులు. దేశం మొత్తం మీద అన్ని విషయాల్లోని డామినేషన్, జనాభా పరంగా కానీ, పదవులు కానీ, ఫైనాన్షియల్గా కానీ అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే. ఈ దేశంలో ప్యాన్ ఎస్సీ కులం ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చెప్పాలంటారు. మాయావతి మాదిగ, కాశీరామ్ మాదిగ, ఆజాద్ చంద్రశేఖర్ రావణ మాదిగ, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా మాదిగ, రామ్ సుందర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ మాదిగ, సుశీల్ కుమార్ షిండే మాదిగ, మీరా కుమార్ మాదిగ, ఐఏఎస్ డాక్టర్ తేనాదామి మాదిగ, బాబు జగజ్జీవన్ రావు గారు మాదిగ, దేశీ మాదిగ. మిత్రులారా, ఇక్కడ యా ఆర్యస్థాన్ నహి చమస్తాన్ అన్నారు కాశీరామ్ గారు. ఇది ఆర్యుల దేశం కాదు, ఇది మాదిగల దేశం అని కాశీరామ్ గారు చెప్పారు. దేశం మొత్తం మీద ఓవరాల్గా అన్ని విషయాలని డామినేషన్ మాదిగలైనప్పుడు దేశాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మానవులు ఒక స్టెప్ ముందున్నమాట. నిజమే. దీన్ని గుచ్చిగా చూపించి అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ అంతా ఎస్సీ వాళ్ళు మానవులే దోచుకుంటున్నారని చెప్పేసి కుట్రపూరితంగా తొక్కేస్తున్నారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ నేను అసలు ఈ మూమెంట్లోకి రాను. దీన్ని ఎలాగైనా సరే ఎదుర్కోవాలనేటటువంటి ఉద్దేశంతోనే మనం ఇందులో రావడం జరిగింది. 2004లో ఇదే ఆనరబుల్ సుప్రీంకోర్టు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎస్సీని విభజించడం కుదరదు, రాష్ట్రాలకు అధికారం లేదని కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత ఎంఆర్పిఎస్ను భుజాన్ని వేసుకుని మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, అయోధ్యలో ఓడిపోయిన కారణంగా కోపం పెంచుకున్నటువంటి మోడీ గారు అదే సుప్రీంకోర్టులో జడ్జెస్ యొక్క నెంబర్ను పెంచి సబ్ క్లాసిఫికేషన్ ఇస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, స్టేట్స్ హ్యావ్ ద రైట్ టు డూ సబ్ కేటగిరైజేషన్, సబ్ క్లాసిఫికేషన్ చెప్పింది. సుప్రీంకోర్టు ఆఫ్ తీర్పు ఇచ్చిన తర్వాత టైం టు టైం మారుతూ ఉంటుంది. ఇట్స్ ఎ కామన్ ప్రాసెస్. ఎస్, supreme democracy. Don't think that it can't be changed. Don't think it is not to be changed. Is it Gita or Quran or Bhagavad Gita that is not to be changed? That can't be changed. ఇదేమన్నా భగవద్గీత, ఇదేమన్నా ఖురానా, ఇదేమన్నా బైబిలా చేంజ్ చేయలేకపోవడానికి? చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, మన రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు డెమోక్రసీలో, పంజాబ్ రైతుల విషయంలో చూసుకోండి, వ్యవసాయ చట్టాల విషయంలో మరి మోడీ తోడ్పడి పారిపోలేదా? Fight goes incessantly, regularly, constantly, without rest.